ముక్కలు కనపడుతున్నాయి, అవి వెండిలాగా మెరుస్తున్నాయి. అయ్యో వెండి సముద్రంలో వెండి ముద్దలంతా పారేశారు అని నువ్వు పరిగెత్తావు. ఒక వెండి ముద్దను తీసుకొచ్చుకున్నావు, చూస్తే అది కాస్త వెండి ముద్ద కాదు, అది ముత్యం చిప్ అయిపోయింది. ఇంకోసారి నీకు భ్రమ కలిగి మళ్ళీ పరిగెత్తావు, మళ్ళీ తెచ్చుకున్నావు. 2 సార్లు 3 సార్లు అట్లా తెచ్చుకునేది కాదు అని నిశ్చయించుకున్న తర్వాత 3వసారి కనపడ్డప్పుడు నువ్వు పరిగెత్తిపోతావా? పోవు కదా. అట్లా జీవ జగత్తులు సత్యం కాదు అని తెలిస్తే నీకు వాటి మీద వ్యామోహం ఉండదు. అంతే నేడితే వాడు కనపడకూడదని కాదు. ఎందుకంటే నిద్రావస్థలో నీకు నిద్ర అనుభవంలో ఉన్న విషయం, నిద్రపోతూ ఉన్నావు రోజు. నిద్రపోయినప్పుడు నీకు జగత్తు, నిద్రపోయినప్పుడు నీకు జీవుడు కూడా లేదు. జీవుడు కూడా లేడు కదా. ఎందుకంటే జీవుడు ఉంటే నేను ఫలానా మనిషిని అని నీకు తెలియలేదు కదా. నువ్వు జాగ్రత్త అవస్థకు వచ్చావు అనుకో, ఎవరన్నా నిన్ను గురించి మాట్లాడుకుంటే కూడా నన్ను గురించే మాట్లాడుతున్నావు నువ్వు అంటున్నావు. అంటే నీకు జీవ భావన ఉంది. నేను ఆత్మని అని నువ్వు ఏదో సమాధిలో అనుకున్నావు కాసేపు అనుకున్నప్పటికీ నువ్వు మాత్రం జగత్తులో వ్యవహారం చేస్తున్నంతసేపు నీకు జీవభావం ఉంది. నేను జీవుణ్ణి అన్న భావం ఉంది. దేహానికి సంబంధించినటువంటివన్నీ నావేనని ఉన్నాయి. ఏమ్మా, మరి నీకు ఇది పోతున్నది. నిద్రపోగానే నీకు దేహం గురించి తెలియటం లేదు. దేహానికి రోగం ఉంది. గురుదేవులు అనేప్పుడు ఎలా చెప్తారు, దేహానికి రోగం వచ్చినా అని చెప్పరు. భర్త శవం మీద పడుకుని ఆ శవం అక్కడ చచ్చిపోయి ఉంటుంది. ఆ ఏడ్చి ఆ భార్య ఆ శవం మీదే తలకాయ పెట్టుకుని నిద్రపోతుంది. ఇప్పుడు ఆ నిద్రపోయిన ఆవిడికి ఆ చచ్చిన వాడు భర్త అని కానీ, అది శవం అని కానీ, నేను నిద్రపోతున్నానని కానీ, నాకు ఈ కష్టం వచ్చిందని కానీ ఏమీ తెలియదు. అంటే నిద్రపోతున్నప్పుడు జీవ జగత్తులు పోతున్నాయి. జీవుడు ఉండటం లేదు, జగత్తు ఉండటం లేదు. అటువంటిప్పుడు మరి నేను ఆత్మని అని నాకు తెలుస్తున్నదా? తెలియటం లేదు కదా. అట్లా తెలిస్తే అందరూ నిద్రపోయిన వాళ్ళందరికీ తెల్లవారు మళ్ళీ నేను ఆత్మని తెలియాలి కదా. మీరు జీవ జగత్తులు పోతే నువ్వు ఆత్మే మిగులుతుంది అన్నారు కదా. మరి జీవ జగత్తులు నిద్రావస్థలో పోయినాయి కదా. నిద్రలో జీవుడు లేడు, జగత్తు లేదు. నాకు రిలేషన్షిప్ లేదు నిద్రలో. నేను నిద్రపోతే నా ఒళ్ళే నాకు తెలియదల్లా. నా బంధువులు నాకేం తెలుస్తారు, ఎవరేమైనా కూడా నాకేం తెలియదు. నా మీదే ఏమైనా పాటిపోయినా నాకు తెలియదండి. అటువంటిప్పుడు నేను మిగిలింది ఆత్మే అన్నప్పుడు మరి నిద్రపోయిన వాడికి ముక్తి వస్తున్నదా? జీవ జగత్తులు పోతే ముక్తి వస్తుంది అన్నారు, మీరు అన్నారు కదా. అవి రెండు మరి నాకు నిద్రలో పోయినాయి కదా. నిద్రలో పోతే నాకు మోక్షం వచ్చిందా? అట్లా మోక్షం వచ్చినట్టయితే నిద్రపోయే వాళ్ళందరికీ మోక్షం కావాలి కదా. మోక్షం కోసం మళ్ళీ మనం ప్రయత్నం ఎందుకు చేయాలి అని అడుగుతున్నారు. కాదు నాయన, జీవ జగత్తులు నీకు కనపడకుండా పోవడం కాదు. ఎందుకంటే బుద్ధివాడికి కూడా జగత్తు కనపడటం లేదు. బుద్ధివాడికి ఆకాశం లేదంటే ఆకాశం ఎట్లా ఉంటుందో బుద్ధివాడికి తెలియదు. సూర్యోదయం ఎట్లా ఉంటుందో బుద్ధివాడికి తెలియదు కదా. బంధువులు వీళ్ళు ఉన్నారని తెలుసు కానీ ఆ భార్య ఎవరో దాని మోసం ఎట్లా ఉంటుందో కూడా వాడికి తెలియదు. జీవ జగద్రూప బాధ అంటే జీవ జగద్రూపం నీకు కనపడకుండా పోవడం కాదు నాయన. బుద్ధివాడికి కనపడటం లేదు, పిచ్చివాడికి భ్రాంతి లేదు. పిచ్చివాడికి ఇది నా పెళ్ళాము ఇది నా కొడుకు అన్న భ్రాంతి లేదు కదా. కాబట్టి వాళ్ళిద్దరికీ మోక్షం వస్తుందని చెప్పాలి కదా. నేను జీవ జగత్తులు ఎవరికి కనపడలేదో వాడికి మోక్షం వస్తుంది అంటే నువ్వు నిద్రపోతే నీకు మోక్షం వచ్చిందనాలి, లేకపోతే పిచ్చివాడుగా ఉంటే నీకు ఎవరితో సంబంధం తెలియకపోతే నీకు మోక్షం వచ్చిందనాలి. నీవు బుద్ధివాడుగా ఉంటే నీకు ప్రపంచం కనపడకపోతే నీకు మోక్షం అవుతుంది. నేను అట్లా చెప్పటం లేదు ఆయన. జీవ జగద్రూప బాధ అంటే ద్వైతము మిథ్య అనేది నీకు తెలుసు. దృఢ నిశ్చయం నీకు కావాలి. ద్వైతము మిథ్య, రెండుగా ఉండడం అబద్ధం, ఒకటిగా ఉండటం సత్యం. ఒకటి రెండైంది, రెండైనట్టు నీకు కనిపించింది. ఆ రెండింటినీ మళ్ళీ అన్వయం చేసుకుని ఒకటి చూడు. ఒకటి రెండైంది అంటే ఒక బంగారం ఉందమ్మా నా దగ్గర. బంగారాన్ని యథాతథంగా నేను నగ చేయటానికి కంపెనీ వాడికి చేతకాదు. ఎందుకని అందులో కొంచెమైనా రాగి కలపకపోతే నాకు ఇష్టం వచ్చినట్టు మెలికలు తిప్పడానికి అది రాదు, విరిగిపోతుంది. ఒట్టి బంగారం విరిగిపోతుంది. అందుకని కొద్దిగా రాగి కలుపుతుంది. రాగి కలుపుకున్న ఉద్దేశం ఏమిటి అంటే నేను ఇప్పుడు బంగారం నగ చేయదలుచుకున్నాను అని. ఎప్పుడైతే రాగి కలిపానో ఇప్పుడు రెండు ఉన్నాయి అందులో.
కానీ ఆ రెండూ కలిసి ఒకటిగానే ఉన్నాయి. నగ తయారైంది, నగ చాలా బాగుంది అనుకున్నాను. నేను అమ్మాలి అనుకుని తీసుకెళ్ళినప్పుడు అదే ఇంతకుముందు ఆ రెండో వస్తువు అయిన రాగి నా దగ్గర ఉన్నంతసేపు బంగారంగా చెలామణి అయింది. బంగారానికి ఏ గౌరవం ఇచ్చానో, బీరువాలో దాచిపెట్టుకున్నానో, పొట్టం కట్టానో, పెట్టెలో పెట్టానో, దీనికి కూడా అంత గౌరవం నేను ఇచ్చాను. నేను అమ్మాలి అన్నప్పుడు దాని గౌరవం అస్సలు లేదు, నిరర్థకం. ఎందుకంటే నాకు 10 తులాల గొలుసులో 1 తులం రాగి కలిసింది అని నేను అనుకుంటే వాడు నాకు 9 తులాలే లెక్కేస్తున్నాడు. ఎంతసేపు వేసినా ఆ గ్రాము ఆ తులము రాగిని 2 పైసలకు కూడా వాడు విలువ కట్టగలడు. మరి బంగారంలోంచి దాన్ని తీసేసి దీనికి విలువ లేదు అని చెప్తున్నాడా? లేదు. అవి 2 ఉన్నాయని వాడికి తెలుసు, అవి 2 ఒకటిగానే ఉన్నాయని తెలుసు, అవి విడదీయడానికి లేదని తెలుసు. విడదీయకూడదు. విడదీస్తే గొలుసుగా ఉండదు. కరగబెట్టి కూడా విడదీశాడనుకో గొలుసుగా ఉండదు. అది అందుకని వాడు దృష్టిలో ఎదురుగా చూస్తున్నది 2 చూస్తున్నా ఒకటిగానే చూస్తున్నాడు. వాడు రెండో వస్తువు నిరర్థకం, అది పనికిరాదు, దాన్ని తీసేయి. అది తులం కదా అయ్యా, దీనికి తులానికి 6,000 ఇచ్చావనుకో, దాని తులానికి 5 రూపాయలన్నా ఇవ్వు అని అడుగు. వాడు ఏమంటాడు? 5 రూపాయలు కాదు కదా, 5 పైసలు కూడా దానికి వాల్యూ లేదు. మరి రాగి అయినా రాగిగా కొంటే అది కూడా కొనేటప్పుడు అది డబ్బే కదమ్మా. 5 పైసలు దామ్మా. పాట వింటావా పద్మ? 5 పైసలు అయినా మంచి బాత్రూమ్ వెళ్ళ మంచి 5 పైసల విలువ ఉన్నా కూడా దానికి నేను 5 పైసల విలువ కూడా ఇస్తానని అంటలేదు. ఓన్లీ నాయన ఇన్ని రోజులు నా దగ్గర ఉంది కదా, అది రాగైతే అయింది, నువ్వు దాని విలువ తీసేస్తే తీసేసావు, దీనికి 5,000 ఇస్తుంటే ఇస్తున్నావు, దానికి 5 పైసలన్నా కలిపి ఇవ్వు నాకు అని అడగండి ఏ షాపు అన్నా. 5 పైసలు కాదు కదా, 1 పైసా కూడా దానికి వాల్యూ లేదు. అది కనపడుతున్న వస్తువు బంగారం లాంటి వస్తువే. దీనికి ఉన్న మెరుపు దానికి లేకపోవచ్చు కానీ కదమ్మా. ఇన్ని రోజులు అది బంగారంతో సమానంగా గౌరవం పొందింది కదా, రాగి కదా అని మనం దాన్ని ముక్క తీసి అవతల పారేయలేదు. అటువంటి దాన్ని వాడు ఎంత తక్కువగా దానికి విలువే లేకుండా తీసి పారేశాడు. నీకు కనబడుతున్నటువంటి 2 వస్తువులు కలపకపోతే నీకు నామరూపాత్మకమైన దేహం రాదు. ఈ కలిసిన దానిలో ఆ రాగి ఏదో నువ్వు నిర్ణయించుకుని దానికి విలువ లేకుండా మనసులో చేసుకో. మరి విలువ దేనికి పెట్టుకో? నీ బంగారానికి వాడు 1 గ్రాము కూడా బంగారం విలువ తగ్గించడు. బంగారానికి ఎంతో విలువ ఉందో నీకు అంత డబ్బు వాడు ఇస్తున్నాడు. ఓన్లీ రాగికో 5 పైసలు ఇయ్యి, బంగారం 1 గ్రాముకు తగ్గించు అని అంటే 600 తగ్గించి 5 పైసలు ఇవ్వమంటే వాడు ఒప్పుకోడు. నువ్వు 600 కూడా నీకు ఇస్తాను కానీ 5 పైసలు మాత్రం నేను ఇవ్వను. ఎందుకని? దానికి అసలు విలువే లేదు. నేను దాన్ని తీసుకొచ్చి కలుపుకుందాం ఒక నగ తయారు కావడానికి. దానికి విలువ లేదు అని ఎలా వాడు ఖచ్చితంగా నిర్ణయించుకున్నాడో నువ్వు కూడా ద్వైతము విద్య. ద్వైతమై నాకు 2 కలుపుతున్నవి, 2 కలిసి ఉంటే మనకి దేహం కనబడుతోంది. ద్వైతం మిథ్య నువ్వు ఎప్పుడైతే నిశ్చయించావో, ద్వైతం అంటే ఏమిటి? 2 కనబడుతుంది. ఒకటి పంచభూతాత్మకమైన పాంచభౌతిక దేహం, ఒకటి అందులో ఉన్నటువంటి చైతన్యమైన పరమాత్మ. కాబట్టి ఆ చైతన్య పరమాత్మ సత్యము, ఈ కనబడుతున్నటువంటి దేహం సత్యం కాదు, ఇది మిథ్య అని నువ్వు ఎప్పుడైతే నిశ్చయించుకున్నావో, ఈ మిథ్యా జగత్తు మీదే కదా నీకు భ్రాంతి కలగదు. నీకు ప్రేమ కలిగినా, మోహం కలిగినా, ఏదైనా ఇవ్వాలనుకున్నా, చెయ్యాలనుకున్నా అన్ని కూడా మిథ్య మీదే నువ్వు చేస్తున్నావు. ఆ మిథ్యా జగత్తు ద్వైతము మిథ్య అనేటువంటిది నీకు దృఢ నిశ్చయమైతే వ్యవహార లోకం లేదు. వ్యవహారంలో వాడు బలగాను గొలుసుని వాడు ఏమీ కాదని అంటలేదు కదా. గొలుసులో కలిసిన రాగికి విలువ ఇవ్వటం లేదు కానీ గొలుసునే పనికి రాదని వాడు అంటలేదు. గొలుసు తయారవడానికి అందుకు నీకు వ్యవహారానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. నాయన నువ్వు మిథ్యా నిశ్చయం చేసుకుంటే మిథ్యాత్వ నిశ్చయం, దాన్నే జగన్మిథ్యాత్వ నిశ్చయం అంటారు. ఈ జగత్తు మిథ్య అనేది ఒక నిశ్చయం. మన పెద్దవాళ్ళు కూడా పూర్వమే మన చిన్న పిల్లలప్పుడు ఉయ్యాల్లో ఏమీ తెలియదు. ప్రతి పిల్లవాడికి అచ్యుతానంత
జో ముకుంద పాట పాడారు ఆ పిల్లవాడు. జో అచ్యుత అనంత. చ్యుత అంటే విడిపోనివాడు, అచ్యుత విడిపోనివాడు వాడు. చ్యుతం అంటే విడిపోవడం, అచ్యుత అంటే విడిపోకుండా ఉంది. నీలో విడిపోకుండా రెండు వస్తువులు ఉన్నాయి, నువ్వు అనంతుడివి. ఆ రెండో విడిపోయే వస్తువు నువ్వు కాదు. వాడు జోల పాట పాడారు. ఏం పాట పాడారు? ఉదయాస్తమయములు స్తంభములు. ఉదయాస్తమయాలు పొద్దున సాయంత్రం అనేటువంటి రెండు స్తంభాలు పాడారు. అంబరాకాశమే అడ్డదూలంబు. నీ జగత్తు చూడు, ఆకాశం అడ్డదూలంట, ఉదయాస్తమయం ముక్కు స్తంభాలట. అవి ఏమన్నా నీకు కనపడే వస్తువులా? చతుర్వేదంబులే బంగారు చేర్లు. నీ ఉయ్యాలకి 4 వేదాలు గురుతైన భూస్థలమే గురుపీఠకంబు. నీ ఉయ్యాల వల్ల ఏమిటి అంటే ఈ భూమిని ఉయ్యాల, దాంట్లో పడుకోబోతున్నారు. ఆ దేవుణ్ణి ఏమని చెబుతున్నారు? ఎటువంటి జీవుడు ఉన్నావోనో చెబుతున్నారో చూడు నాయన. నీ జీవత్వమే అసలు విద్య. తొలిత బ్రహ్మాండము తొట్టిగా వించి 4 వేదముల పురుషుల మరించి మొదలైన పనిరాజు. పనిరాజు ఎవరు? నీ లోపల ఉన్న కుండలినీ శక్తి, వాడు నీకు పాన్పు. ఆ పాన్పు మీద నువ్వు పడుకున్నావు. విష్ణువు ఆ శేషకల్పం మీద పడుకుంటాడు చూడు. ఆ పాములు కూరలన్నీ ఇట్లా వచ్చి వాడిని కాటు వేయడానికి ఇట్లా కదులుతూ కూడా ఉంటాయి ఆ విష్ణువుకు వేసిన కూరలు. అంటే అవి కూరలు ఉంటే మరి అంత హాయిగా హ్యాపీగా ఎవడైనా పడుకోగలడా? పడుకోలేడు. మరి వాడు పడుకున్నాడు అంటే ఎంత హాయి, యోగ నిద్రలో ఉన్నాడు, మళ్ళీ నిద్రపోతూ కూడా ఉన్నాడు. మరి మనం ఉండలేము పాము ఉన్న ఇంట్లో, వాడు హాయిగా నిద్రపోతున్నాడు. అట్లా నీ పాము నీలో ఉంది, పనిరాజు నీలో ఉన్నాడు. ఆ పనిరాజుకు పంచ జ్ఞానేంద్రియాలు అనే పంచ తన్మాత్రలు అనే నాలుకలు పెట్టుకుని నిన్ను కాటు వేయటానికి రెడీగా ఉంది. పంచ ఇంద్రియాలతో కాటేస్తోంది నేను. ఆలోచించు. నువ్వు హాయిగా నిద్రపోతున్నావు, నీకు అది తెలియదు కాబట్టి నిద్రపోతున్నావు. తెలిస్తే నిద్రపోలేదు. తెలుసుకున్నవాడు కాబట్టి విష్ణువు అట్లా నిద్రపోతున్నాడు. నువ్వు తెలుసుకుంటే నీకు ఈ ఇంద్రియాలు ఇవేంటి? మరి ఇంద్రియాలు అవి నిన్ను బంధించి మరి నిన్ను లాక్కుపోతున్నాయి కదా. నువ్వు ఒక్కొక్క ఇంద్రియం నిన్ను ఎలా లాక్కుపోతున్నాడో, ఏ ఇంద్రియం నిన్ను ఆపుతోంది చెప్పు? నీ జ్ఞానేంద్రియాలు 5 కూడా ఒక్కొక్క ఇంద్రియమే ఒక్కొక్క జీవరాశులకి. దానికి శబ్దం వల్ల ఒకళ్ళు, స్పర్శ వల్ల ఒకళ్ళు, రూపం వల్ల ఒకళ్ళు, రసం వల్ల ఒకళ్ళు. దీపం పురుగు ఆ దీపం చూసి పండనుకొని వచ్చి అది చూసి దానికన్నే దాన్ని భ్రమింపజేసి అందులో మరి మాడిపోయి చచ్చిపోతుంది. అట్లా శబ్దస్పర్శ రూపరస గంధాలు అనేటువంటి 5 పాము తలలు పెట్టి కూరలు నేను కాటు వేయడానికి రెడీగా ఉంది. పనిరాజు వాడే. అటువంటి పని నీలోనే ఉన్నాడు ఆ పాము. అది పాము నీకు. నువ్వు పడుకుంటున్నావే, నేను మంచం మీద పడుకుంటున్నాను అని అనుకుంటున్నావు. నువ్వు ఆ పాము మీదే పడుకుంటున్నావు. కుండలిని అదే పాము. పట్టుకోమన్నాడు. మరి 6 దొంగలు ఉన్నారు, పట్టుకుంటారు నేను అంటే వేదాంత బోధ అంత పసి జీవుడికి చెబుతున్నారు. ఒరే నాయన, ఇప్పటి నుంచే నువ్వు అసలు అమ్మ వదలా హాయి అని ఎప్పుడో చెప్పేసింది కదా. హాయి ఇక్కడ వదలరా, ఏమీ లేదు, హాయి లేదు. ఉన్నదని ఈ ప్రపంచంలోకి వచ్చావు పిచ్చివాడా. ఇందులో హాయి ఉందనుకుంటున్నావా? హాయి అనేది ఇక్కడ దొరకదు. నువ్వు అడ్డం పెట్టుకునేటప్పుడే కంబట్లో కూర్చుని ఇక్కడ వెంట్రుకలు వచ్చినాయి అని అంటే ఎలాగా? నువ్వు సంసారంలోకి వచ్చినప్పుడే ఇది దుఃఖభూయిష్టమైంది, ఇందులో బాధాకరమైంది, ఇందులో ఏమీ లేవు. ఏమున్నాయి? అదిగో అప్పుడప్పుడు ఆ తేనె పుట్టలో నుంచి ఒక్కొక్క డ్రాప్ తేనె పడుతుంది. ఆల్రెడీ నువ్వు నది బావిలో పడ్డావు, ఆ బావిలోనేమో పొగంలో చిక్కుకున్నావు. 2 ఎలుకలునేమో మరి రోజు రాత్రి పగళ్ళు అనేటువంటి మరి నీ పెత్తనం లేకుండానే చూడమ్మా ఎన్ని సంవత్సరాల జీవితం గడిచిపోయింది. ఇంకా ఉంది లైఫ్ అని అనుకుంటున్నాం కానీ జీవితం అయితే గడిచిపోయింది. ఎలా గడిచింది? రాత్రి పగలు వెంట పడి వస్తూనే ఉన్నాయి. నిన్న అయిపోయింది, మొన్న అయిపోయింది, చూడు ఎన్ని రోజులు జీవితం గడిచిపోయింది. గడిచిన తర్వాత మనకు అర్థమవుతున్నాయో 2 సంవత్సరాల కాలం గడిచింది. ఏంటి మనం చేసాం?
మనం ఏం చేసాం? ఏం చేయలేదు. ఇప్పటి వరకు ఏం చేసాం? ఏం చేయలేదు. ఏం చేయలేదంటే ఎందుకు చేయలేదంటే నేను చదువుకున్నాను, నేను ఉద్యోగం చేశాను, నేను పెళ్లి చేసుకున్నాను, నేను పిల్లల్ని కన్నాను, నా పిల్లల్ని చదివిస్తున్నాను. ఇది కాదు. ఇది అందరూ పశుపక్షాదులు చేశారు, నువ్వు చేశావు. నువ్వు ఎక్స్ట్రా ఏం చేయలేదు. పరమాత్మ శేషించును అని చెప్పటం, ఆ పరమాత్మ సత్యము అనేది జ్ఞానమే అగును కానీ జగత్తును మరిచిపోమని కాదు. జగత్తును వదిలేసేయి, వాళ్ళు మర్చిపోతారు. జగత్తు మీద నీకు భావన కలగదు. ఈ జగత్తు సత్యం కాదు. సత్యం కాని దాని వెంట ఎంత పరిగెత్తామో, రాముడు మాయలేడి వెంట పరిగెత్తాడు. చిన్న జ్ఞానం ఉండాలి రాముడికైనా. సీత ఏదో చూసి చెప్పడంతో అడిగింది, తెమ్మంది అనుకో. ఇన్ని సంవత్సరాల జీవిత కాలంలో ఎప్పుడైనా బంగారు లేడి ఉన్నది అని ప్రపంచంలో ఎక్కడైనా ఒకటి ఉన్నది అనేది విన్నారా? అదే బంగారు లేడీ అనేది ఒకటి ఉంటుంది అని, అది బంగారంతో తయారై ముత్యాలు, రవ్వలు, వజ్రాలు దానికి చెక్కి పొదిగి ఉంటే, ఒకవేళ పొదిగి ఉన్న బొమ్మ ఉంటే ఉంటుంది. ఆ బొమ్మ పరిగెత్తదు కదా, ఆ బొమ్మ పరిగెత్తుతోంది కదా. ఆవిడ అది తీసుకొచ్చి నాకు చేతనైతే పంపిరా, చేత కాకపోతే దాన్ని తీసుకొచ్చి మనం అయోధ్యకు తీసుకుపోదాము అని ఆవిడ అడిగిందే అనుకో, అది సత్యం కాదు అని చెప్పడానికి రాముడు చెప్పలేకపోయినాడు కదా. అంటే అది అబద్ధం అనే సంగతి నమ్మకం, పోనీ సత్యం కాదు అని చెప్పలేకపోయినాడు. సీతకు చెప్పొద్దు. రాముడు దాని వెంట ఎందుకు పరిగెత్తాలి? అది మిథ్యా అని నీకు తెలిస్తే నువ్వు దాని వెంట పరిగెత్తవు కదా. చివరికి అది మిథ్యా అని తెలిసింది కదా. రాముడంతటి వాడికే అది మరి దొరకలేదు కదా. నువ్వు మిథ్యా జగత్తు వెంట పరిగెత్తితే ఇది నీకు ఎప్పటికీ దొరుకుతుంది. ఇది అబద్ధం అని నిశ్చయించుకో. దీని వెంట పరిగెత్తవాకు. ఎవరు ప్రేరణ చేసినా నువ్వు వెళ్ళచ్చు. ఎందుకంటే ఇందులో సత్యత్వం లేదు. శాస్త్రం చెప్తోంది, నువ్వు ఆలోచించు, నీ బుర్రతో కొంచెం ఆలోచించు. జగత్తును మరిచిపోమని మేము చెప్పటం లేదు. జగత్తును సత్యం అనేటువంటి భావన వదిలేసి, భావన వదిలేస్తే నాకేమవుతుంది? నేను జగత్తు వెంట పరిగెత్తాలి. ఇది అబద్ధం అని తెలిస్తే దీని వెంట పరిగెత్తడు. నేను ఇప్పుడు ఎవరి వెంట పరిగెత్తుతున్నాను? అదే తాపత్రయం, ఈషణత్రయాల వెంట పరిగెత్తుతున్నాను. ఎంతసేపు ఏం చేస్తున్నాను? ఈషణత్రయాలు సంపాదించడం కోసమే చేస్తున్నాను. నా జీవితం అంతా అదే పరుగు పరిగెత్తాము అని అనడానికి ఏమంటే మన జీవితమే మనకు చెప్తాము. మరి 63 ఏళ్ల నుంచి పరిగెత్తితే ఇప్పటికంటూ పట్టకపోయా, ఎప్పటికి పరిగెత్తుతావు? గురుదేవుడు మాకేం చెప్పేవారంటే, 12 సంవత్సరాల బాల్యం గడిచిపోయింది ఆయన. 12 ఏళ్ళు మనకు తెలియకుండానే ఆటపాటల్లో కాలం గడిచిపోయింది. ఆ రోడ్డు మీద నడుచుకుని వచ్చాను. ఒక బ్రిడ్జి ఎక్కాలి. మనం అప్రోచ్ రోడ్ అని ఒకటి తయారవుతుంది కదా, దాన్ని ఏమంటాం మనం? ర్యాంప్, ఫ్లైఓవర్ ఎక్కాలంటే ఇక్కడ ముందు దారి ఉంది. ఈ ఎక్కేటప్పుడు పాపం జీవుడికి చాలా కష్టాలు. మిగిలిన 12 ఏళ్ళు ఎక్కుతారు. ఈ ఎక్కేటప్పుడు నేను ఒంటరి వాడిని, నాకు తోడు ఇంకొకరిని చేసుకుంటే నేను తేలికగా ఎక్కగలను అని ఇంకొకరిని జత చేసుకుంటాను. ఎక్కేటప్పుడు మరి బరువుగా కష్టంగా ఉంటుంది. ఆ చేసుకున్నదే సంసారం. ఈ ఇద్దరం కలిసి ఎక్కాలి. ఇప్పుడు మనం బ్రిడ్జి మీదకి వచ్చేసాం. ఈ బ్రిడ్జి మీద ఇంకా దాటామంటే మరి డౌనే, ఇంకా దిగడమే, మళ్ళీ ఇట్లాగే అప్రోచ్లో దిగి పడిపోవడమే. ఈ బ్రిడ్జి మీద ఉండగా నేనేం చేయాలంటే ఆ నీళ్ళలో పడకుండా, బ్రిడ్జి కిందే నీళ్లు ఉన్నాయి, ఈ నీళ్లలో పడకుండా నేను జాగ్రత్త పడాలి. సంసార వృక్షం ఆరూఢ పతంతో నరకారణం రెడీగా ఉంది. ఇంతవరకు నువ్వు ఆ బ్రిడ్జి వరకు ఎక్కావు. ఈ బ్రిడ్జి నుంచి కింద పడకుండా ఉండేటువంటి దాని మధ్య ఆలోచించు. నువ్వు ఆలోచన పైనుంచి నిన్ను గురువు తీసుకెళ్తాడు. లేదంటావా మళ్ళీ మామూలుగా ఈ అప్రోచ్ రోడ్డు మళ్ళీ కిందికి దిగుతావు. ఈ ర్యాంపు ఎక్కిన వాళ్ళని దిగలేమా? దిగుతాము, మళ్ళీ రోడ్లో నడుస్తాము, మళ్ళీ ఇంకో ఫ్లైఓవర్ వస్తుంది, ఇంకోటి ఎక్కుతుంది. మూట కూడా మోసుకోవాలి కదా. మరి పరమాత్మ శేషించడము అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, పరమాత్మ సత్యము, జగత్తు మిథ్య అనే జ్ఞానం నీకు కలిగి ఉండడమే. ఏమిటి దానివల్ల లాభం? దానివల్ల నీకు జీవన్ముక్తి లభిస్తుంది. ఎందుకండి నాకు జీవన్ముక్తి రావాలి? జీవన్ముక్తి వల్ల నాకు లాభం ఏమిటి అంటే, నువ్వు బతికుండగానే సంసారం నుంచి నువ్వు విడవడతావు.
నువ్వు సంసారంలోనే ఉంటావు, కానీ సంసారం నేను ఏ విధంగానూ బాధించదు. ఈ సంసారం బాధించడం వల్ల కదా నీకు దుఃఖం కలుగుతోంది. ఎవడైనా ఒకరిని వెళ్ళి గుడిదేవులు చెప్పేవారు, ప్రతి ఇంటింటికి వెళ్ళి ఏమంటే మీరు హాయిగా ఉన్నారా అని అడిగిరండి. మీరు అడగంగానే వాడు ఏమంటా అంటే బాగున్నారా అని అడుగుతాం కదా ప్రతి వాళ్ళని. కనపడంగానే ఏమో బాగున్నా, నిజంగా వాడు బాగున్నాడా అడుగు. ఇప్పుడు బయటపడతాడు, నేను బాగున్నాడు వెంబడే చూస్తాడు. పైకి ఊరికే బాగున్నాను అంటున్నాడే కానీ బాగున్నావా అంటే బాగున్నాను. ఏంట్రా ఇందాక బాగున్నానన్నా ఎన్ని కష్టాలు చెప్తున్నావు అని అంటే అందరికీ ఏం చెప్పుకుంటాం మరి, కనపడంగానే చెప్తే బాగుండదు కదా, అందుకని బాగున్నావా అంటే బాగున్నాను అంటున్నాడు. నిజంగా వాడు బాగుండటంలే. ఎందుకంటే 3 తాపత్రయాలు వాడికి సంపూజింటున్నాయి. తాపత్రయం అంటేనే అది. ఈ 3 బాధిస్తున్నాయి నిన్ను, నీకు ఇంకా బాధే లేదు అసలు. ఈ 3 మిథ్యాన్ని నిశ్చయించుకుంటే ఈ 3 దేహానికి సంబంధించినవి, నీకు అసలు బాధ. అయితే విచారణ ఎంతవరకు చేయమంటారండి? సదా విచారణ చేసి జగత్తు మిథ్యాన్ని నిశ్చయం చేయమన్నారు, నేను సత్యం అనుకోమన్నారు. నాకు అర్థమైపోయింది, జగత్తు మిథ్యాన్ని నేను నిశ్చయించుకోగలను, నేను సత్యం అని కూడా నేను చెప్పుకోగలను. మరి మంచిదే నాయన, ఇంక అయిపోయిందా, ఇంకెక్కర్లేదా, ఇది ఇంకా నాకు వేదాంతంతో పని లేదా, ఎంతవరకు నన్ను చేయమంటావు అని అడిగాను. పరోక్ష అపరోక్షేది విద్యా ద్వేధా విచారజ. ఈ విద్య అంటే ఇదే, మిగిలినవన్నీ కళలు. అందుకే కళాశాలలు ఉంటాయి, ఎక్కడా విద్యాశాల అని ఉండదు, విద్యాలయం అని ఉంటుంది. విద్యాలయం అంటే యూనివర్సిటీ. మిగిలినవన్నీ కళాశాల. మనం పొట్టకూటి కోసం నేర్చుకునేటువంటి చదువులన్నీ కూడా కళలు, చతుష్షష్టి కళలు. ఆ కళలు 64 ఉన్నాయి. ఆ 64 కళలు నువ్వు నేర్చుకుని పొట్ట పోషించుకో. ఎందుకంటే పొట్ట ఉంది కదా. విద్య ఒకటే, విద్యాలయం. కళాశాలలు అంటారు, విద్యాలయము అంటారు. విద్య ఒక చోటే ఉంటుంది అంటే ఆ లెవెల్కి వచ్చిన వాడికే విద్య వస్తుంది అని వాళ్ళ ఉద్దేశం. విద్య ద్వేధ, విద్య 2 విధాలుగా ఉంది. ఏమేమిటంటే పరోక్ష అపరోక్ష. ఒకటి పరోక్ష జ్ఞానము, ఇంకొకటి అపరోక్ష జ్ఞానము అని జ్ఞానం 2 విధాలుగా ఉంది. పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానం అంటే, పరోక్షము అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఇక్కడ ఉండకపోవచ్చు, ఎక్కడో దేవుడు ఉన్నాడు. స్వర్గంలోనూ, లేకపోతే స్వర్గంలో విష్ణువు ఉంటాడు, కైలాసంలో శివుడు ఉంటాడు. మరి ఇక్కడ కాకపోతే దేవుడు పైలోకంలో ఎక్కడో ఉండి మనల్ని చూస్తూ ఉంటాడు. దేవుడు ఎక్కడో ఒక లొకేషన్ అన్నమాట. దేవుడు ఉన్నాడు, అసలు దేవుడు లేడు అనేవాడి కంటే దేవుడు ఉన్నాడు అన్నవాడు కొంచెం బెటర్. ఆ దేవుడు ఎక్కడో ఉన్నాడు అన్నవాడి కంటే దేవుడు నేనే అన్నవాడు ఇంకా లేవాడి తర్వాత ఎవరు లేదు. 3 రకాల వాళ్ళని పెడుతుంది. దేవుడు ఉన్నాడండి, ఉన్నాడు కాబట్టి వాడు ధర్మం అధర్మం విచారిస్తాడండి. అధర్మం చేసిన వాడిని పనిష్ చేస్తున్నాడు, ధర్మం చేసిన వాడిని రక్షిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు అని అంటాడు. దీన్ని దేవుడు ఉన్నాడు అని నువ్వు అంగీకరించేటువంటి దాన్ని పరోక్ష జ్ఞానము. దేవుడు ఉన్నాడు అని నువ్వు ఎలా చెప్తున్నావంటే, నీ కర్మని నడిపిస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. నా కర్మని నడిపిస్తున్నవాడు ఎవరు అంటే మనం తెలుసుకోవాలి అంటే, ఈ వస్తువు ఉన్నది అని అంటే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ సోఫా మీ అందరికి కనపడుతుంది. ఈ సోఫాని చేసిన వాడు ఎవడో ఒకడు ఉండాలి. నేను చెయ్యలేదు, ఎవరో ఒకడు, వాడు నాకు తెలియదు. అయినా ఒకడు ఎవరో ఒకడు ఉండకపోతే ఈ వస్తువు ఇక్కడికి రాదు. జడమైనటువంటి ఒక వస్తువే ఇక్కడికి రాదంటున్నావే, ఎవడు చెయ్యకపోతే, చైతన్యమైనటువంటి ఈ మనుషులందరూ ఎవడు చేయకపోతే ఎట్లా వచ్చారు? కాబట్టి ఒకడున్నాడు. వాడు ఎలా ఉంటాడు అంటే, వాడు చేసే పనులను బట్టి వాడున్నాడు అని మనం ఒప్పుకుంటున్నాం. అందరూ అడుగుతారు, నిన్నటి జగత్తు ఇవాళ ఉంది, ఏం మారలేదండి. నిన్న కూడా మా ఇంటి ముందర మల్లె చెట్టు అలాగే ఉంది, ఇవాళ కూడా మల్లె చెట్టునే కళ్ళు తెచ్చి చూసేప్పటికి, రాత్రి నేను నిద్రపోయినప్పుడు లేదు కానీ నేను తెచ్చి చూసేప్పటికీ అలాగే ఉంది. కాబట్టి జగత్తు మరి ఏం పోవటం లేదు కదా, మారటం లేదు కదా. నువ్వు గ్రహించలేనటువంటి మార్పు జగత్తులో జరుగుతుంది. దాన్ని జగత్తు అని అంటానికి అర్థం ఏమిటంటే, గచ్చతి ఇది జగత్. గచ్చతి అంటే నిత్య నిరంతరం అది ప్రయాణం చేస్తూ ఉంది, అది అస్సలు ఆగలేదు.
ఎందుకు ఆగలేదండి? నిన్న మల్లె చెట్టు అక్కడే ఉంది, ఇవాళ కూడా మల్లె చెట్టు అక్కడే ఉంది. ఒక పావు అంగుళం కూడా అది జరగలేదు. పావు అంగుళం జరిగితే నేను మల్లె చెట్టు జరిగింది అని అనుకుంటాను. గచ్చెట్టి అని మీరు అంటున్నారు. నిన్న మా ఇల్లు ఇక్కడే ఉంది, ఇవాళ కూడా మా ఇల్లు ఇక్కడే ఉంది. నేను నిన్న ఇలాగే ఉన్నాను, ఇవాళ కూడా ఇలాగే ఉన్నాను. నువ్వు మర్చిపోయిన తర్వాత, నువ్వు నిద్రపోయిన తర్వాత నీ అణువులన్నీ మారిపోయినాయి, కొత్త అణువులు వచ్చినాయి. నువ్వు కనుక్కోలేదు. నువ్వు కనుక్కునే ఇంకో చిన్న విషయాన్ని చెప్తాను. నిన్న మీ ఇంట్లో వాకిట్లో ఉన్న మల్లె చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి. నిన్న నువ్వు సాయంత్రం నువ్వు చూసినప్పటికి అన్ని మొగ్గలు ఉన్నాయి. ఇవాళ తెల్లవారి చూసేటప్పటికి అన్ని పువ్వులు ఉన్నాయి. నిన్న మొగ్గల చెట్టు, ఇవాళ పువ్వుల చెట్టు మార్పు వచ్చిందా, మార్పు రాలేదా? ఆ పువ్వులను ఎవరు విచ్చదీశారు? ఆ పువ్వులు మొగ్గలుగా ఉన్నప్పుడు ఆ చెట్టు కిందే నువ్వు నుంచుని వాసన చూడు, నీకు ఏ వాసన రాలేదు. మరి ఆ మొగ్గల్లో ఆ వాసన ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎక్కడి నుంచి వచ్చింది కదా, నువ్వు ఉండకపోతే రాదు కదా. మరి ఇవాళ వాసన పీలుస్తున్నావు కదా, నువ్వు అనుభవిస్తున్నావు కదా. ఈ మొగ్గలని విచ్చదీసిన వాడేవాడు. నిన్నటికి గులాబీ మొగ్గలు ఉన్నాయి, ఆ గులాబీకంతా రంగులేశాడు ఎవడో. రకరకాల రంగులు, రకరకాల డిజైన్లు వీడు వేస్తున్నవాడెవడు. నిన్న ఆవు దగ్గర పాలన్నీ పిండేసుకున్నావు, ఇంకేం పాలు లేవు అనుకున్నావు. రాత్రి ఇంకా పాలు లేవు ఆవు దగ్గర. మరి తెల్లవారేటప్పటికి మళ్ళీ చెంగు తీసుకుని పాలు పెట్టుకోవడానికి బయలుదేరావు. ఆ ఆవులో ఆ పాలు రప్పించుకున్నవాడు అదంతా మానేసాయి నాయన. ఎవడో దాని నేచర్ దానికి వచ్చింది అని అంటున్నావు. సరే, నేచరే అని చెప్తున్నావు కదా, దాంట్లోనే ఉంది ఆ శక్తి అంటాను, దానికి అదే వచ్చింది అని నువ్వు అంటున్నావు. సరే అనుకో, నువ్వు రాత్రి బాగా ఇంత తిరిగి పడుకున్నావు కదా, రకరకాలైంది భక్ష్య భోజ్య చోష్య లేఖ్య రకరకాల మసాలాలు నీ ఇష్టం వచ్చింది. పొట్ట ఉంది కదా అని దాని నిండా ఏదన్నా వేసి పడుకున్నావు కదా, నువ్వేం అరిగించలేదు కదా. అరిగించిన వాడెవడు? నీ మిషన్ ఆన్ చేసిన వాడెవడు? నీ మిషన్ నడుపుతున్న వాడెవడు? దాన్ని ఆపకుండా దాన్ని నడిపిస్తున్న వాడెవడు? పోనీ నువ్వు నిద్రపోతున్నావు, నువ్వే చెప్తున్నావు. గాలి పీలిపిస్తున్న వాడెవడు నీ చేత? నువ్వు మరి రాత్రి గాలి పీల్చకుండా ఉంటే బతుకుంటావా? బతకవు కదా. మరి నీకు నువ్వు మెడిపోతూ ఉన్నాను, నేను గాలి పీల్చాను అని చెప్పుకొని ఇప్పుడు వెళ్తుందంటే నేను పీల్చానండి అంటున్నావు. నిద్రపోయి మరి నువ్వు నిద్రపోయినాను నువ్వే ఒప్పుకుంటున్నావు కదా, నాకేం తెలియలేదండి నేను నిద్రపోయినాను. మరి నీతో గాలి పీలిపిస్తున్న వాడెవడు? పీల్చరా నాయన లోపల నుంచి గాలి లాక్కోరా. గాలి లాక్కోకపోతే నీ ఇంజన్ పనిచేయదు. నీ ఇంజన్ పనిచేయకపోతే నువ్వు రాత్రి తిన్న మొత్తం అరగదు. ఇది అరిగించి దీన్ని బయటికి పంపి ఏదో మిషనరీ ఉంది కాబట్టి అవన్నీ అవుతున్నాయి అని అనుకుంటే అసలు నీ గాలే పీల్చకపోతే ఆ మిషనరీ పనే చేయదు కదా. ఈ పని చేయిస్తున్నవాడెవడు? కాబట్టి నీకు తెలియకుండా ఎవడో ఒకడు నీకంటే భిన్నంగా మరొకడు ఉన్నాడు. ఇంకా వాడు ఉన్నాడన్న ఉనికి నీకు ఎలా చెప్పనంటే, నువ్వు ఏదో ఒక పని చేద్దాం అనుకుంటావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఒక పని చేద్దామని అనుకున్నావు, నిర్ణయించుకున్నావు. ఆ పని కావటం లేదు. నువ్వు అనుకున్న పని ఎంత అవుతున్నదా? కావటం లేదు. ఇంకో రకంగా అవుతున్నది. దానికి విఘాతం అన్నా ఏదో పుడుతుంది. ఎవడో చేయిస్తున్నాడు. చేసేవాడెవడు? పోనీ ఆ చేసేవాడెవడో ఉన్నాడు ఎవడో ఉన్నాడండి, ఉన్నాడు వాడెవడో. వాడికి దేవుడు అని మీరు పేరు పెట్టుకున్నారు, నాకు సంతోషంగా పెట్టుకుంటే పెట్టుకోండి. వాడికి అరిష్టం ఏమన్నట్టు మీ లోకంలో వాళ్ళకు కూడా పార్షియాలిటీ ఉంటే ఎట్లా? ఆ దేవుడికి పార్షియాలిటీ ఉంటాం. వాడి దైవత్వానికే తప్పు కదా. దేవుడు అన్నవాడికి పక్షపాత బుద్ధి ఉండకూడదు కదా. దేవుడు అన్నవాడు వర్షం ఉంది, వర్షం దేవుడు అని ఒప్పుకుందామంటే వర్షం అందరి మీద వర్షిస్తుంది. పేదవాడి గుడిసెలో వాన వస్తుంది, ధనవంతుడి మేడ మీద వాన వస్తుంది, ఎండిన పొలాల మీద వాన వస్తుంది, కాలువల మీద వాన వస్తుంది. కాబట్టి దేవుడికి పక్షపాతం లేదు. ఆ వర్షమే దేవుడు అనుకున్నాము. అట్లా సూర్యుడు దేవుడు అనుకున్నామంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఎండ అందరికి సమానంగా. గుడిసె మీద కూడా నేను రాను, ఆ ఎండ నేను పడను అని సూర్యుడు అనలేదు కదా. మీ దేవుడు అట్లా కాదే. ఒకరికి బాగా హెల్ప్ చేస్తాడు, ఒకరికి అసలు హెల్పే చేయడు. మరి అన్యాయం కదా మీ దేవుడు చేస్తున్న పని. అటువంటి వాడిని దేవుడు అని ఎందుకన్నాడు? దేవుడు ఎట్లా ఉంటాడని కాదు. దేవుడు ఉన్నాడా? అసలు లేడా? ఉన్నాడు. ఉంటే ఎట్లా ఉన్నాడు వాడు? మరి పక్షపాత బుద్ధితో ఉన్నాడా? ఒకళ్ళకి సాయం చేసి ఒకళ్ళకి సాయం చేయకుండా. మరి దేవుడు ఉన్నవాడు
అందరికీ సాయం చేయాలి కదా, చెయ్యి. అట్లాంటి వాడు ఎవడో ఉండాలి కదా. ఒక ఇద్దరు పిల్లలు సమంగా చదువుకున్నారు, ఒకే టీచర్ దగ్గర చదువుకున్నారు. పరీక్ష మరి ఒకే రకంగా పేపర్ వాళ్ళకి ఇద్దరికి ఇచ్చారు. ఒకటి మరి అన్నీ గుర్తుకొచ్చి మార్కులు వచ్చినాయి, రాశాడు. ఒకటికి అసలు గుర్తే రాలేదు, మార్కులు రావట్లేదు. ఎందుకురా మార్కులు రాలేదు వాడికి? ఎందుకు ఏమంటాడు? దేవుడు మరి జ్ఞాపకం లేకుండా చూశాడు, వీడికి జ్ఞాపకం రప్పించాడు. మరి వీడికి జ్ఞాపకం రప్పించి వాడి జ్ఞాపకం రానికుండా చేశాడంటే మరి దేవుడికి పక్షపాత బుద్ధి ఉన్నట్టు కదా. ఒకడంటే ఇష్టం ఉండి వీడిని పరీక్ష పాస్ చేయించి వాడిని ఫెయిల్ చేస్తే మరి ఆ దేవుడికి తప్పు కదా. అంటే దానికి ఏమంటారంటే వాడి కర్మనైనా పూర్వజన్మలో వాడు చేసుకున్నటువంటి కర్మ వల్ల వీడికి జ్ఞాపకం వస్తున్నది, వీడికి జ్ఞాపకం రావడం లేదు. పూర్వజన్మని ఆ విద్య, యా పత్ని, యద్ధనం అగ్రే ధావతి ధావతి. నువ్వు పుట్టకముందే నీకన్నా ముందు అది పుడుతున్నది. పూర్వజన్మని ఆ విద్య. అందుకే క్లాస్లో మొత్తం మంది ఒకే పాఠం చెప్పు. ఒకరికి 90% వస్తుంది, ఒకరికి 40% వస్తుంది, ఒకరికి 0. మరి వాళ్ళు సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళే క్లాస్లో కూర్చున్నారు, వాళ్ళకి చదువు రావటంలే. ఏమిటి కారణం అంటే వాడి పూర్వజన్మ కర్మ అంటున్నారు. కాబట్టి ఆ కర్మని ఇంప్లిమెంట్ చేసేవాడైనా ఒకటి ఉండాలి కదా. కర్మ ఉన్నది అని ఒప్పుకున్నాం, కర్మ వల్ల ఎవరెవరికి ఏదేది జరుగుతున్నదో నువ్వు ఒప్పుకున్నాను. కర్మ వల్ల జరుగుతుంది జన్మడు. కర్మ వల్ల వాడికి జ్ఞాపకం రాలేదు, వాడి కర్మలో వాడికి పాస్ అయ్యే యోగం లేదు. దాన్నే యోగం అంటున్నాం, పాస్ అయ్యే యోగం లేదు. అందుకని వాడికి టీచర్ చెప్పిన పాఠం గుర్తు రాలేదు, వీడికి టీచర్ చెప్పిన పాఠం గుర్తుకొచ్చింది. ఇద్దరు రాయగలిగారు, వీడు రాయగలిగారు, వాడు రాయలేకపోయాడు. మరి అట్లా కర్మ ఉన్నట్లయితే ఆ కర్మని వీళ్ళ మీద ఇంప్లిమెంట్ చేయిస్తున్నవాడెవడు? ఈ మనుషులతో ఈ పనిని రాయిస్తున్నవాడు. కాబట్టి వాడైనా ఒకడు ఉండాలి కదా. వాడు నాకు ఫేవర్గా ఉన్నాడా ఫేవర్గా లేడా అనేది వేరే సంగతి. వాడిని ఫేవర్గా చేసుకోవడం కోసం ఇంకేవో చెప్తారు. ఒకడైతే ఉన్నాడని ఒప్పుకోవాలి. నా కర్మనే నాతో అనుభవింపజేసేవాడు ఒకడున్నాడు. ఉన్నాడు అని ఒప్పుకోవడాన్ని పరోక్ష జ్ఞానము అంటారు. పరోక్షం అంటే ఏంటి? ఎక్కడో ఒకడు ఉండి ఈ పనులన్నీ చేయిస్తున్నాడు. ఒకడు పంట బాగా పండించుకున్నాడు, కుప్పలన్నీ కట్టుకున్నారు. కుప్ప ఇంకా రేపు నూర్చుకోవాలి, కుప్పని తీసి వేసుకోవాలి. ఇప్పుడు వాడికి వర్షం వస్తుంది. వాడు కష్టపడి సంపాదించినటువంటి పండించిన పంట అంతా కూడా ఇప్పుడు నాశనం అయిపోయింది. నాశనం అయిపోయింది అంటే అది ఏమన్నా అయిపోయిందా? కాలే. అవన్నీ మళ్ళీ భూమిలోకి, వర్షం వచ్చింది, ఆ పంట గింజలన్నీ మళ్ళీ భూమిలో పడిపోతాయి. ఆ భూమిలో పడి ఏమైనాయి? అవన్నీ మొలకలు. మరి దేవుడు మీరు కష్టం చేసి, ఓ దేవుడా నీకు దండం పెట్టి నన్ను పంట పండించు అని వాడు అడిగి దేవుడిని మంచి రోజు చూసి వాడు వేసుకుంటే వాడి పంట చేతికి రాకుండా అది పోతే ఇప్పుడు వాడు దేవుడిని నిందిస్తాడు కదా. మరి వాడికి ఎందుకు అలా జరిగింది? వాడికి పిండికి మరి పంటకు ఎందుకు పండలేదు? పండించుకున్న పంట పండలేదంటే అది వేరే. పండిన పంట వాడి చేతికి రాకుండా, వాడు తినకుండా ఆ వర్షం ఎందుకు రావాలి? ఆ గింజలు ఎందుకు మొలకలెత్తాలి? ఎందుకు పోవాలి? మరి దేవుడు అన్న వాడు ఇట్లా అన్యాయం చేస్తున్నా ఇంకా దేవుడు అన్యాయం చేయడం లేదు నాయన. వాడి కర్మే వాడిని ఏడిపిస్తున్నది. వాడి కర్మలో కష్టం చేసేదే ఉంది, కానీ అది తినేటువంటిది వాడి కర్మలో లేదు. మరి అది తినకుండా పోవాలంటే దేవుడు మేఘం అనేవాడిని ఒకడిని పిలిచి, ఒరే నువ్వు వర్షించరా అని చెప్పి ఆ వర్షం కురిపించి, కాబట్టి దాన్ని అంతా మూలకెత్తించి నాశనం చేసేసాడు. కాబట్టి వాడి కర్మ ఎలా ఉంటే ఆ విధంగా జరుగుతుంది. అట్లా జరిపించేవాడు ఒకడు ఉన్నాడు. వాడు వదిలేసి ఊరుకోడు, ఏమో వాడి ఇష్టం లేదు అని. ఆ కర్మ నువ్వు ఏ కర్మ అయితే చేశావో ఆ కర్మ నీ చేత అనుభవింప చేయడానికి ఒకడు తప్పనిసరిగా ఉంటాడు. అంటే పండించిన వాడు ఎట్లా రాలేదో సంతానాన్ని పూర్తిగా 9 నెలలు మోసి కానీ ఆ కన్నటువంటి బిడ్డ పుట్టంగానే వాడు తెచ్చాడంటూ ఏ కారణం అన్నా కానీ ఇప్పుడు మరి వీడికి ఏం లాభం లేదు కదా. పంట పండించుకున్న వాడికి ఎట్లా పంట తేరలేదు.
గురుదేవుడు ఏం చెప్పేవాళ్ళంటే ఇలాంటి వాళ్ళకి మనం రైల్వే స్టేషన్లో రిక్షా దిగుతాంట, రిక్షాయో ఆటోయో దిగుతాంట. మన సామాన్లు మనం మోసుకోకుండా లైసెన్స్ కూలీని పెట్టి నాయన ఈ సామాన్లు కాస్త బండిలో పెట్టి ఉంటాడు. వాడు తీసుకొచ్చి బండిలో పెడతాడు. ఇంకో డబ్బులు మనం ఇస్తామని ఆశపడే కదా పెడతాడు. వాడు బండిలో పెట్టాడు రైలు. ఆ రైల్లో నుంచి మనం పర్సు తీసి వాడికి డబ్బులు తీసి ఇవ్వాలి. ఆ ఇచ్చే లోపల ఆ రైలు కదిలిందంటే రైలు కదులుతున్నా తెలివిగల వాడైతే అయ్యో వాడు బాగా కష్టపడి పెట్టాడే, ఎంతో కొంత తీసేసి పర్సులోంచి పీకి విసిరి ఆ ప్లాట్ఫామ్ మీద పారేస్తాడు. ఒకడు ఇంకా వాడు వెళ్ళిపోయినాడు కదా, ఇంకా అక్కర్లేదు ఎక్కువ అని వాడు ఇవ్వలేక ఇవ్వడు. ఇప్పుడు వాడితో మూత కూలి వాడితో మోయించాడు. వాడికి డబ్బులు పరిహారంగా నువ్వు ఇవ్వలేదు కాబట్టి ఈ కూలి ఏం ఇవ్వాలి, వాడిని దగ్గర తీర్చుకున్నాడు. ఇంకోడెవడు ఆ దేవుడు అనేవాడెవడు నీ ఖాతాలో రాసుకుంటున్నాడు. వాడికి మోయించాడు, వాడి కూలి వాడికి ఇవ్వలేదు. మరి ఎట్లరా నీ కూలీ? మరి ఇది వచ్చేదనమైనప్పటికీ వడ్డీలు పెరిగి చక్ర వడ్డీ అవుతుందో ఏమవుతుందో ఆయన 9 నెలలు వాడు కడుపులో నేను మోస్తాడు. మోసిన తర్వాత వాడు కంటాడు. కన్న తర్వాత నువ్వు వాడికి కొడుకు అనేటువంటి హ్యాపీనెస్ ఇవ్వక్కర్లేదు, వాడైపోతాడు. అంటే ఈ 9 నెలలు వాడు నీ కడుపులో కూర్చుని నీ చేత తిండి పెట్టించుకుని, ఎందుకంటే అప్పుడు 10 రూపాయలు 5 రూపాయలు విసిరి పారేస్తే అయిపోయేది నీ పని. నువ్వు తీర్చుకోకుండా ఏం చేస్తావా? అదే అమ్మా, ఇటువంటివే అమ్మా. అప్పుడు చేసినప్పుడు మహా సంతోషంగా చేస్తాను కర్మని. అనుభవించేటప్పుడు ఓ దేవుడా నాకు ఎందుకురా ఇట్లా పెట్టావని ఏడుస్తావు. ఇచ్చే అసలు ఆయన ఇవ్వనే ఇవ్వడు. నువ్వు చేసిందే నీ చేత అనుభవింపజేస్తున్నాడు. నీకు ఎప్పటికైనా బుద్ధి రావాలనే నీ చేసిన తప్పుని నేను ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను. కష్టం వచ్చిన వాడు ఎప్పుడు కూడా తెలుసుకుంటావు. ఇప్పుడైనా తెలుసుకో. కష్టం వచ్చిన వాడు ఎప్పుడైనా అయ్యో నాకు కష్టం వచ్చిందే అని నువ్వు ఏడిస్తే ఏం చెయ్యడు. దేవుడా ఈ కష్టం తీర్చు అని అంటే దేవుడు తీర్చడు. ఎందుకని? నువ్వు చేసుకున్నదే వాడెందుకు తీర్చాలి? అయితే నీకేం చేస్తాడంటే నువ్వు కోరే కోరికలు, ఆగామి కోరికలు కోరుకుంటావే, నువ్వు చాలా అడుగుతుంటావు కదా, ఆగామి కోరికలు నీకు తీరాలంటే నీ కర్మ ఫలం ఉన్నదో లేదో చూస్తావు. నేను ఊరికే చెక్కులు రాసి పంపిస్తుంటే బ్యాంకులో బ్యాలెన్స్ ఉందో లేదో చూడాలి. చెక్ ఇచ్చినప్పుడంతా నువ్వు పాస్ చేసేసావు అనుకో, బ్యాలెన్స్ లేకపోతే ఎవడిస్తాడు? అందుకని నీ దగ్గర నాయన నీకు బ్యాలెన్స్ లేదు బ్యాంకులో, నీ చెక్ బౌన్స్ కాకుండా ఉండాలంటే నువ్వు బ్యాంకులో డిపాజిట్ చేయి. బ్యాంకులో డిపాజిట్ చేయడమే నీతో కర్మ చేయించు. నువ్వు బ్యాంకులో డిపాజిట్ చేస్తూ ఉండు, నీ ఇష్టం వచ్చినన్ని చెక్కులు రాయి, నీవన్నీ పాస్ చేయాలి. పూర్తిగా నువ్వు చెక్కులు రాసుకుంటే నేను ఇక్కడి నుంచి తెప్పిస్తాను. అట్లా దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు నీకు హెల్ప్ చేస్తాడనేది అబద్ధం. ఎందుకంటే నీ కర్మ ఉంటేనే నీకు సాయం చేస్తాడు, నీతో కర్మ చేయిస్తాడు. దీన్ని పరోక్ష జ్ఞానము అంటారు. పరోక్షం అంటే అసలు దేవుడే లేడని అనకుండా ఎక్కడో ఒకడు ఉన్నాడు, వాడు ఎక్కడన్నా ఉండని ఉన్నాడు. ఉండి వాడు ఏం చేస్తున్నాడు? దేవుడు నీకు సాయం చేయటం లేదు, దేవుడు నీ చేత కర్మ చేయిస్తున్నాడు, నీ కర్మ ఫలాన్ని నీకు అనుభవింప చేస్తున్నాడు. కాబట్టి ఏ కష్టం నీకు వచ్చినా ఓహో నా కర్మ ఫలమే ఇది నేను అనుభవిస్తున్నాను. సుఖం వచ్చినా కూడా సుఖము నీ కర్మఫలమే, కష్టము నీ కర్మఫలమే. ఇది అనుభవిస్తే ఈ కర్మ అయిపోతుంది. కొత్త కర్మ రావాలంటే కొత్త కర్మ రాకుండా నువ్వు చేసుకో. ఈ కర్మ అయితే నువ్వు అనుభవించే తీరాలి. ఆల్రెడీ వాడి చేతికి ఇచ్చేసావు నువ్వు ఈ కర్మఫలాన్ని. నేను ఇది అనుభవిస్తానని లిస్ట్ ఇచ్చావు. ఇంకా దాని ప్రకారం వాడు నడపగా నువ్వు బ్యాంకులో డబ్బు వేసేటప్పుడే నువ్వు 20 లక్షలు 10 లక్షలు వేసావు. పోలేదు అందుకు ఉండదు. నువ్వు 8 లక్షలు 10 లక్షలు బ్యాంకులో వేసేటప్పుడు ఏం చెప్పావు? నాయన నేను ఈ 10 లక్షలు ఒక్కసారే గుంటుకోను, నాకు ఎంత కావాలంటే అంత దీంట్లో నుంచే ఇస్తూ ఉంది.
ఏమ్మా నేను ₹4.82 రాశాను అనుకో, నువ్వు ₹4.82 ఇస్తావు. ₹5 అయితే ఇవ్వవు కదా. ఎందుకని ఇవ్వవు? ఎంత రాశాను? నా దగ్గర 10 లక్షలు ఉన్నప్పటికీ, నా బ్యాంకు బ్యాలెన్స్ అంత ఉన్నప్పటికీ, నేను ఎప్పుడెప్పుడు ఎంత కావాలని అడుగుతున్నానో అంతంతే ఇస్తాను. నువ్వెందుకు ₹5 ఇవ్వలేదు అని నేను మాట్లాడడానికి వీల్లేదు కదా. దేవుడు కూడా ఆ పనే చేస్తున్నాడు. నీకు ఎప్పుడెప్పుడు ఏదేది కావాలి అని నువ్వు ఇప్పుడు కావాలంటున్నావు, ఇప్పుడు చాలా కోరుతున్నావు. నువ్వు 10 లక్షలు వేసి 50 లక్షలు అడుగుతున్నావు. ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు ఆయన? నువ్వు ఇచ్చినంత డబ్బులో ఎంత అడుగు అంతంత ఇస్తూనే ఉన్నాడు. నువ్వు అడగకపోయినా ఇస్తున్నాడు. నాకు వాడు ఎవడో పెన్షన్ వేసినట్టు నేను అడగకపోయినా బ్యాంకులో వేస్తాడే. అట్లా నువ్వు అడగకపోయినా నీది డబ్బులు నీకు వేస్తున్నాడు. నువ్వు ఇంకా అడుగుతున్నావు, అయితే కర్మ తీరా అంటున్నాడు. నువ్వు అడుగుతున్నావు కదా, ఇంకా డిపాజిట్ చేసుకో బ్యాంకులో. దేవుడు లేడు అనేవాడికి దేవుడు ఉన్నాడు అన్న జ్ఞానం కలగడం విచారణ వల్ల. దేవుడు లేడని అనవాడు. నా కర్మే నాకంతా చేస్తోంది అంటే నీ కర్మను కూడా నడిపించేవాడు కావాలి. నేను రైలు ఎక్కే వెళ్ళాను, నేను విమానం ఎక్కే వెళ్ళాను, నన్ను విమానం తీసుకెళ్ళింది అని నువ్వు మాట్లాడుతున్నావు. నేను నుంచి విశాఖపట్నం వెళ్ళాను, నేను ఎలా వెళ్ళానమ్మా అంటే నేను రైల్లో వెళ్ళానమ్మా అంటే, నువ్వు వెళ్ళింది రైల్లోనే, కానీ రైలు నడిపేవాడు ఒకడు ఉండాలి. రైలు నడపకుండా నువ్వు కలిసి విశాఖపట్నం చేరగలరా? కాబట్టి ఆ నడిపేవాడెవరో ఒకడు ఉండాలి కదా. అట్లా నీ కర్మ నువ్వు ఉన్నప్పటికీ నీ కర్మని నడిపిస్తున్నవాడు ఒకడు ఉండాలి. ఇప్పుడు అర్థం ఏంటమ్మా, వాడు ఈ జగత్తునంతగా తయారు చేస్తున్నాడు. ఎందుకు తయారు చేస్తున్నాడు? నువ్వు కోరికలు అడిగావు చాలా. నీ కోరికలకు తగినట్టుగా ఈ వ్యవహారం జరగాలంటే అది విద్యా జగత్తో సత్య జగత్తో వాడికి వస్తుంది. నీ కోరికలకు అనుకూలంగా నువ్వు వచ్చినప్పుడే ఏమడిగావు? నాకు భర్త కావాలి అని అడిగావు. నాకు ఆ ద్రౌపది ఏమడిగింది? కనబడేటప్పటికి పతి, ఆవిడికి పెళ్లి కాలేదు అన్నటువంటి చింతలో పతి 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 5 సార్లు పతి పతి అన్ననిచ్చాడు. ఇంత కాదులేమ్మా, నోరు మూసేటప్పటికీ పా అన్నది. ఇంకా తీ అనలేదు కానీ ఇంకా కాదు. ఇప్పటికి 5 అయినాడు. దేవుణ్ణి ఎట్టా నువ్వు ఎన్నిసార్లు అడుగుతున్నావో, ఎన్ని కోరికలు అడుగుతున్నావో. దేవుడు నీకు కోరికలు ఇవ్వడానికి వచ్చినటువంటి విషయం కాదు. అందుకే దేవుణ్ణి ఒకటే అడుగు, జగద్రక్షక రక్షిత. ఎందుకంటే జగత్తునంతా రక్షించేటప్పుడు అందులో ఉన్న నిన్ను వాడు రక్షించడు. ఆయన జగత్తునే రక్షిస్తున్నాడమ్మా. ఇప్పుడు భూకంపం వచ్చింది, ఈ ఇల్లంతా కూలిపోతుంది. దేవుడా ఈ ఇల్లు ఈ ఇల్లుని రక్షించు అంటే ఈ ఇంట్లో ఉన్న నేను ఆటోమేటిక్గా రక్షించబడను? నన్నే రక్షించు అని అడిగాను అనుకో, అంటే ఆ మిగిలిన వాళ్ళందరినీ చంపేసేయనే కదా అర్థం కదా. కాబట్టి దేవుని ఉన్నాడు అని ఒప్పుకోగాని దేవుడు నేను సర్వెంట్గా ఉపయోగిస్తానని అనుకో. దేవుడు ఉనికిని అంగీకరించడానికి పరోక్షంగా. దేవుడు ఎవరు? వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి, రాముడా, కృష్ణుడా, అది పక్కకు పెట్టి అసలు అలా ఉండదు దేవుడు. దేవుడు అనేవాడు ఇంతకు ముందే చెప్పాడు నేను ఏమిటంటే, దేవుడు అనేవాడు ఒక శక్తి. ఆ శక్తి ఏ ఉపాధి ఉంటే ఆ ఉపాధికి పనిచేయాలి. ఇప్పుడు 2 విధాలైన జ్ఞానం కలుగుతుంది. విచారణ చేయగా పరోక్ష అపరోక్ష విద్య ద్వేధా విచారజ. ద్వేధ అంటే 2 విధాలైన జ్ఞానం కలుగుతుంది. ఒకటి నీకు పరోక్ష జ్ఞానము, 2 అపరోక్ష జ్ఞానము. పరోక్షము కానిది అపరోక్షం. పరోక్షంలో ఏం నిర్ణయించాం? దేవుడు అనేవాడు ఉన్నాడు, వాడు ఎక్కడో ఉంటాడు, వాడు చాలా పవర్ఫుల్, వాడు ఏ పనైనా చేయగలడు. ఎందుకంటే వాడు చిన్న కొంచెం తీసుకుని పూలకు రంగులు వేస్తాడు. ఎక్కడో కడుపులో ఉన్న బిడ్డకి ఏ వైపులో నుంచో దూరకుండా